బోర్లా పడుకోవాలి. ఈరోజు చేయబోయే ఆసనం పర్వత ఆసనం. పర్వతాసనం అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. పర్వతం అనగా కొండ, ఆసనం అంటే భంగిమ. వేలాది సంవత్సరాలుగా సాధన చేయబడిన ఈ భంగిమ అన్ని యోగాసనాలలో సరళమైన భంగిమ. అయితే ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూద్దాం. 2 కాళ్ళు దగ్గర ఉంచాలి. 2 చేతులు ఛాతీకి ఇరువైపులా నేలపై పెట్టి ఉంచాలి. ఈ విధంగా చేయాలి. కాళ్ళు చేతుల సహాయంతో పిరుదుల్ని పైకి లేపాలి. సహజమైన శ్వాస ఉండాలి. నావెల్ పాయింట్ని అంటే మీ దృష్టిని బొడ్డు స్థానం వైపు పెట్టాలి. ఈ విధంగా కొంత సమయం ఆసనంలో బంధించాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. కాళ్ళు చేతులు నెమ్మదిగా విడుదల చేయాలి. ఇప్పుడు విశ్రాంతి పొజిషన్లో ఉందాం. పర్వతాసనం యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. చేతులు మరియు కాళ్ళలో నరాలు మరియు కండరాలను బలపరుస్తుంది. వెన్నెముక నరాలను టోన్ చేస్తుంది మరియు ప్రసరణను ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా భుజం యొక్క బ్లేడ్ల మధ్య ఎగువ వెన్నెముకను బలపరుస్తుంది. మీ యోగాభ్యాసంలో పర్వతాసనం చేర్చడం వల్ల మనసు, శరీరము మరియు ఆత్మల మధ్య లోతైన సంబంధాన్ని బలపరిచి శారీరక శ్రేయస్సును పెంచుతుంది. ప్రతి అడుగును బుద్ధిపూర్వకంగా చేరుకోవడం వలన, శ్వాసను గౌరవించడం వలన పర్వతాసనం చేస్తూ శ్వాసను గమనించాలి. అయితే ఈ పర్వతాసనాన్ని ఎవరు చేయకూడదు? వెన్నెముక సమస్యలు, పొట్టలో సర్జరీస్ అయినవారు, వృద్ధులు, చేతులు మణికట్టు సమస్యలు ఉన్నవారు, బ్రెయిన్ మరియు వెన్నెముక సర్జరీస్ అయినవారు ఈ ఆసనాన్ని చేయకూడదు. బీపీ ఉన్నవారు, వర్టిగో సమస్య ఉన్నవారు ఈ ఆసనాన్ని అభ్యసించకూడదు. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే యోగా గురువుని సహాయంతో ఈ ఆసనాన్ని అభ్యసించాలి. గురుభ్యో నమః.